కాకినాడ 35వ డివిజన్ టూ టౌన్ ఫ్లైఓవర్ కింద కొలువై ఉన్న ఘాటీలమ్మ తల్లి మందిరం వద్ద మా గుడి మాకు దక్కాలి అంటూ మట్టావారి వంశస్థుల స్త్రీలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 7 దశాబ్దాలుగా మా ఘాటీలమ్మ తల్లిని కొలుచుకుంటూ మా మట్టావారి వంశస్థులు ఈ గుడిని నిర్వహిస్తున్నామని, కానీ గత వైసీపీ రాక్షస పాలన ముందర తెలుగుదేశం ప్రభుత్వం మద్దతుతో నెగ్గిన కార్పొరేటర్ బలువురి రామకృష్ణ మా గుడిని అతను స్వాధీనంలోనికి తీసుకోవడం జరిగిందన్నారు. అమ్మవారికి ప్రతి సంవత్సరం ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కుంభాభిషేకం, అమ్మవారి జాతర నిర్వహించకుండా హరి స్పోర్ట్స్ వారి సౌజన్యంతో అనగా సానా సతీష్ వారి ట్రస్ట్ ద్వారా సొమ్ములు తీసుకొని కొన్ని కార్యక్రమాలు చేసి ఆ ట్రస్ట్కు కూడా లెక్కలు చెప్పని వైనం వెలుగులోనికి వచ్చింది. అమ్మవారి కార్యక్రమాలు సరిగ్గా నిర్వహించకుండా అమ్మవారిని నిర్లక్ష్యం చేస్తున్న ఈ బలువురి రామకృష్ణకు మా కులదైవం ఘాటీలమ్మ తల్లి గట్టిగా గుణపాఠం చెప్పింది. అయినా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సలాం కొడుతూ మా గుడిని మాకు దక్కనీయకుండా చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మా గుడి తాళాలు మాకు ఇవ్వనిచో ఈ ఆందోళన తీవ్రతరం చేస్తామని ఘాటీలమ్మ తల్లిని కొలుస్తున్న మట్టా వంశస్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓం ఫౌండేషన్ వ్యవస్థాపకులు మందపటి ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ ఘాటీలమ్మ తల్లి గుడిని ఈ బలువురి రామకృష్ణ తన ఆధీనంలో ఉంచుకొని కనీసం గుడి మీద వచ్చే ఆదాయాన్ని ఎవరికీ లెక్కలు చెప్పకుండా వంశపారంపర్యంగా అమ్మవారి సేవలు చేస్తున్న ఈ మట్టా వంశస్థుల స్త్రీలపై కేసులు పెడతానని బెదిరించడం సరికాదని, ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులకు చెప్పి మట్టా వంశస్థులకు తగిన న్యాయం చేస్తారని తెలిపారు. మా ఘాటీలమ్మ తల్లి మా ఇంటి వెళ్ళిపోయింది. మా గుడి వేరే వాళ్ళు ల్యాండ్ వర్క్ వేసుకొని వాళ్ళ రాజ్యం వెళ్తున్నారండి. మా గుడి మాకు దక్కాలండి. ఇది కొత్తపేట ఘాటీలమ్మ తల్లి పొలిమేరల గ్రామ దేవత అంటే మా ఇంటికి వెళ్ళిపోవడానికి మా తల్లి మాకు దక్కాలి. ఇక్కడ మేము పూజలు సంబరాలు ఎన్నో చేస్తాం సార్. ఇప్పుడు వాళ్ళు ఏదో చేస్తున్నారు, చేయట్లేదు అంటలేదు, ఏదో గుడి కట్టించారు హరీశ్రావు గారు పుణ్యమా అంటూ ఏదో డెవలప్మెంట్ చేస్తున్నారు. అది కాదు, మాకు సంబరాలు జరగాలి, తల్లికి ఏటలు తెగాలి, మా కుటుంబాలు బాగుండాలి, ఊరు జనం అందరూ బాగుండాలి, పేటలో ప్రజలందరూ బాగుండాలి. ఆ సంబరాలు లేక పేటలో జనం ఎన్నో అవస్థలు పడుతున్నారు సార్. మేము అవస్థలు పడుతున్నామండి. మా ఒక్కరోజు వదిలేయట్లేదు ఆ తల్లి. పేట జనాలు అందరినీ బాగా పెడుతున్నాయి. కనుక అందరూ బాగుండాలి, మేము బాగుండాలి. ఎవరు తీసుకున్నారు మా గుడి? బలువురు రామకృష్ణ గారండి. ఎందుకు తీసుకున్నాడు ఆయన అప్పుడు కార్పొరేటర్ కింద ఉండేవారండి. గుడికి గౌరవ అధ్యక్షుడి కింద ఉంటానని మా బావగారు ఒక ఆయనకి ఇచ్చాడండి. ఇప్పుడు ఆయనే రాజ్యం వెళ్తున్నారండి. ఆ రోజున డిబ్బీ డబ్బులు 68,000 మేము అప్పచెప్పామండి. ఈ రోజున ఆయన ఏమంటున్నారంటే 68,000 ఎలా వచ్చేద్దండి, మీకు ఒకసారి తాళాలు ఇస్తాం, ఒక నెల మీరు చూడండి 68,000. మేము ఒక నెల డబ్బులు ఇచ్చామని మేము చెప్పలేదండి. 6 నెలల డబ్బులు 68,000 డిబ్బీ డబ్బులు అప్పచెప్పామండి. పోలీస్ స్టేషన్లో లెక్కలు వేసి తెచ్చి మీకు ఇస్తామమ్మా అని ఆయన చెప్పారు. చెప్పిన మనిషి ఈ రోజు దాకా లేదు. మేము తర్వాత అడగడం జరిగింది. అడిగితే తిరుపతిలో మా మీద గొడవెట్టి కేసు తిరగదోడింతాం, అమలాపురానికి ఇయ్యంతాం, అలాగే ఇలాగని మమ్మల్ని బెదిరిస్తున్నారు. కొత్తపేట గట్లం కొడతాం. ఇన్ని సంవత్సరాల నుంచి మేము గట్లం ఆడుకోవచ్చు. నేను అది ఆడపిల్లని సంగతి అని మర్చిపోయారు. ఆ గట్లం అందరికీ న్యాయమే చేసి 15 సంవత్సరాల నుంచి సంబరాలు అవి మానేశారు. అందరికీ తీరుతుంది. ఎందుకు మొక్కుకున్న వాళ్ళందరూ మానేశారు. ఎందుకు మానేశారు? పూజలు పునస్కారాలు అందరూ వదిలేశారు. గుడి ఎవరికో ఇచ్చేస్తే మరి గుడి మా సంగతి ఏంటి? పూజలే మాకు చేయరా చెప్పండి మీరే. అందుకే ఘాట్లం సంబరాలు కుంభాభిషేకం ఎన్ని సంవత్సరం చేశారు. అలా 15 సంవత్సరాలు వదిలేశారు. ఎవరో తీసుకుంటే మరి కులదేవతలు అందరూ ఏం చేస్తున్నారు? మట్టోళ్ళందరూ వాళ్ళు వెళ్ళాలి. మట్టోళ్ళందరూ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు మానేశారు. మీరేనా చెయ్యాలని మీరు మట్టోళ్ళందరూ మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెయ్యాలి. చేయించుకోకుండా ఏమి చేయకంటే మీరు డబ్బులు లేవు, అట్నా డబ్బులు లేక చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? తల్లిని అలా వదిలేస్తున్నారు. తల్లిని వదిలేస్తే ఏం చేస్తారు? తల్లి చెప్పండి. ఆ తల్లి న్యాయం చేయాలి. న్యాయం చేస్తుంది. ఇక ఎన్నాళ్ళు న్యాయం చేస్తుంది చెప్పండి. వదిలేస్తే ఎవరికి పరిష్కారం చెప్పదు. మాకు ఘాట్లో ఉంది, పేట అంతా అలా చేస్తుంది. చేస్తుంది. మా కుటుంబ సభ్యులు బాగోలేదు అంటే ఇప్పుడు కుంభాభిషేకం సంవత్సరం చేసేవారండి. పూజలు పునస్కారాలు అన్ని సంబరాలు జరిగాయి. ఆయన చేతికి వెళ్ళాక మాకు బలువురి రామకృష్ణ గారు మాకు గుడి కావాలి, మాకు గుడి కావాలి. మా అమ్మ తల్లి సంబరాలు జరగాలి. సంబరాలు జరుగుతానే నేను న్యాయంగా చేస్తాను. నా చైనా అది సంబరాలు ఉంటేనే నేను ఎన్ని రోజులు చెప్ప ఎన్ని రోజుల నుంచి నీ సంబరాలు లేవు, ఏవి లేవు. ఎన్ని రోజుల నుంచి మీరు అందరూ చెప్తా సరే మట్టలందరూ వెళ్ళి మన ఇంటికి వెళ్ళి న్యాయం చేయండి. కూర్చొని దండ చేయాలి. దండ చేతులు గుర్తాలు మా చేతి మట్టలందరికీ ఇదే చెప్తున్నాను. అది ఇక పొడిగించండి నేను మట్టలందరూ
మన బలువురు రామకృష్ణ గారు మాజీ కార్పొరేటర్ గారు ఈ దందాలు చేయటం ఇదే కొత్త కాదు, ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఆయన. అయితే ఇప్పుడు ఏంటంటే ఆయన రాజకీయ అవకాశవాదానికి పరాకష్ట. ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం, అది అలా దందాలు చేయడం, జనాలను భయపెట్టడం, భయభ్రాంతికి గురి చేసి బ్లాక్మెయిల్ చేయడం, ఇవన్నీ ఇలా చేసుకుంటూ వస్తున్నాడు. అలాంటి వాళ్ళు చేతిలో ఈ ఘాట్లమ్మ గుడి ఉండేది కరెక్ట్ కాదు. అది వాళ్ళ ఇలవేలుపు దైవం మట్ట వాళ్ళు ఇలవేలుపు దైవం అయినటువంటి మట్ట వారికి ఆ గుడి అప్పగించగలసిందిగా మేము కోరుచున్నాం. ఇప్పుడు 35వ వార్డులో ప్రజలు కూడా ఎవరు భయభ్రాంతులు గురొద్దు, మిమ్మల్ని ఎవరైనా భయపెట్టినా, మిమ్మల్ని ఏదైనా బెదిరించినా మా దృష్టికి తీసుకురండి. మేము కొండబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం చేసి చెబుతాం. ఆ న్యాయం చేసే పూర్తి బాధ్యత నాది. చివరి వరకు కూడా పోరాడి మీకు అండగా ఉండి అందరికీ ఎవరిని కూడా ఇటువంటి ఎవరిని ఉండేది కదా మా దృష్టికి తీసుకురండి, మీకోసం నేను పోరాడతాను. ఓకే. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకమైందని, ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయం వరకు కాకినాడ నగరపాలక సంస్థ అర్బన్ రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలోని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా జిల్లా పరిషత్ సెంటర్ సమీపంలో నగరపాలక అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె మనోహర్, కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్, మేనేజర్ సత్యనారాయణ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటర్ల ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగంపై అందరిలో అవగాహన, చైతన్యం కలిగించేందుకు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నామని అన్నారు. ఓటింగ్లో అందరూ పాల్గొంటే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున నగరపాలక సంస్థలోని అన్ని విభాగాల సిబ్బంది, సచివాలయాల సిబ్బంది, వార్డ్ ఎమ్యూనిటీస్, ప్రజారోగ్య సిబ్బంది, కాకినాడ అర్బన్ పరిధిలోని రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కాకినాడ స్మార్ట్ సిటీ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఇప్పుడు మనం ఇలా వెళ్ళి ఇక్కడ స్మార్ట్ సిటీ ఆఫీసులో మీటింగ్ నా ఓటే నా భవిష్యత్తు. ఓటుకు నోటు, సమాజానికి చేటు, 5 ఏళ్ల ఓటు, 100 ఏళ్ల మన భవిష్యత్తు. ఓటు హక్కు సమాజాన్ని కారేయు, ఓటు హక్కు రాజ్యాంగం ప్రకటించిన హక్కు. నిజాయితీగా ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఓటు అమ్మరాలు కొనరాలు. నేషనల్ వేకెన్సీ గురించి వీఆర్ డూయింగ్ ఎ ర్యాలీ. మన ఎలక్షన్ కమిషన్కి ఫౌండేషన్ డే को వీఆర్ నౌ సెలబ్రేటింగ్ లైక్ దిస్ సిన్స్ 2011 నుంచి ఇది 15th ఓటర్స్ డే ఉన్నాయి కాబట్టి వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ అవేర్నెస్ అందరి కోసం సో దట్ మోర్ అండ్ మోర్ పార్టిసిపేషన్ ఇన్ ద ఓటింగ్ ప్రాసెస్. అందరికీ డెమోక్రాటిక్ పార్టిసిపేషన్ చేస్తే బెటర్ రిజల్ట్స్ కూడా వస్తుంది. ఇన్ కాకినాడ జిల్లా లైక్ ప్రెజెంట్లీ కూడా మోర్ దెన్ 16 lakh ఓటర్స్ ఆర్ ఎన్రోల్డ్ యాజ్ ఆఫ్ నౌ. అవుట్ ఆఫ్ ది 16 lakhs ఇది లాస్ట్ 2024 జనరల్ ఎలక్షన్లో కూడా 80.3% మొత్తం మనకి అవుట్కమ్ వచ్చింది. దే హ్యావ్ టర్న్డ్ అవుట్ ఫర్ ద ఓటింగ్. దిస్ షోస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ ఇన్ ద ఎంటైర్ ఇండియా ఆల్సో. సో దిస్ షోస్ దట్ అందరికీ అవగాహన ఉన్నాయి. కానీ మనము కూడా కొత్త ఎవరెవరు న్యూ ఓటర్స్ ఉన్నాయి 18-90s 19 years వాళ్ళు ఇంకూ కూడా ఫోకస్ చేస్తాము సో దట్ మోర్ అండ్ మోర్ పార్టిసిపేషన్ కమ్స్ త్రూ దెమ్. ప్రస్తుతం ఆల్సో మన కాకినాడ జిల్లాలో 36,000 18 to 19 years ఓటర్స్ ఉన్నాయి. తర్వాత మనం పీడబ్ల్యూడీ ఓటర్స్ చూస్తే కూడా మోర్ దెన్ 19,500 ఓటర్స్ ఆర్ ఎన్రోల్డ్ యాజ్ ఆఫ్ నౌ. సో వీ హ్యావ్ టు ఫోకస్ అపాన్ ఆల్ ద కమ్యూనిటీ సెక్షన్స్, ప్రతి రిలీజన్ వైజ్, కాస్ట్ వైజ్ అన్ని ప్రకారం అన్ని SC ST ఆల్ ఆర్ ఎన్రోల్డ్ అన్న ఇలాగ ఫోకస్ చేస్తే మోర్ అండ్ పార్టిసిపేషన్ విల్ ఇంక్రీజ్ అండ్ ఓటింగ్ పర్సెంటేజ్ విల్ ఆల్సో ఇంక్రీజ్. థ్యాంక్ యూ. వెల్కమ్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో రాక్ డాన్స్ అండ్ యోగా స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభం. ప్రస్తుత కాలంలో డబ్బున్న వారి కంటే సంపూర్ణ ఆరోగ్యవంతులే గొప్పవారన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కాకినాడలో అవగాహన ర్యాలీ.
ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకమైందని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. గొల్లల మామిడాడ గ్రామంలో శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 50 మంది వైశ్య దంపతులు సామూహిక కళ్యాణాలు. ఏకాదశి పర్వదినాన కళ్యాణం జరిపించుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయన్న ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త నల్లిమిల్లి పద్మనాభ సత్యనారాయణ రెడ్డి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.